ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్ జరుగుతోంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రిలే దీక్షలు చేపట్టారు. ఇక డిఎస్సీలో అక్రమాలపై తాను చర్చకు సిద్ధమంటూ టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా సవాల్ విసిరారు. గుంటూరు లార్జ్ సెంటర్లో వైసీపీ కోసం కుర్చీ ఏర్పాటు చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ నేతలు చర్చకు వస్తారా రారా అనేది వేచి చూడాలి. ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్ జరుగుతోంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రిలే దీక్షలు చేపట్టారు. ఇక డిఎస్సీలో అక్రమాలపై తాను చర్చకు సిద్ధమంటూ టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా సవాల్ విసిరారు. గుంటూరు లార్జ్ సెంటర్లో వైసీపీ కోసం కుర్చీ ఏర్పాటు చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ నేతలు చర్చకు వస్తారా రారా అనేది వేచి చూడాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. కావ్య, డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ దశల వారీగా ఉద్యమం చేస్తుంది, రిలే దీక్షలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో డిఎస్సీలో అక్రమాలు జరగలేదు, దానికి మాత్రం చర్చకు సిద్ధమని చెప్పేసి లాడ్జ్ సెంటర్ లో టెంట్ వేసుకుని టెంట్ కింద 2 కుర్చీలు వేసి ఒక కుర్చీలో మాజీ మంత్రి ఆలపాటి రాజా, దాంతో పాటు వైసీపీకి సంబంధించిన ఎవరైతే చర్చకు వస్తారో వాళ్ళ కోసం కుర్చీ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు గంట 10 నిమిషాల పాటు అక్కడ మాజీ మంత్రి ఆలపాటి రాజా అక్కడ వెయిట్ చేశారు. ఎవరైనా వైసీపీ నేతలు వస్తే మాత్రం తాను చర్చకు సిద్ధంగా ఉన్నాను, ఏదైతే రాష్ట్రంలో డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించాము, కానీ వైసీపీ మాత్రం ప్రజలకి అబద్ధాలు చెప్తూ అన్యాయంగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఒక పారదర్శకంగా నిర్వహించలేదు అని చెప్పేసి చెబుతోంది. శాశ్వతంగా అది మాత్రం ప్రజలకు దూరంగా అవుతుంది, వైసీపీ మాత్రం వింత ధోరణికి పోతుంది అని చెప్పేసి మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో డిఎస్సీలో అక్రమాలు జరగలేదు, దాదాపు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యంతో మేము డిఎస్సీ నిర్వహించాం, పారదర్శకంగా నిర్వహించాము, కానీ మాత్రం ఏదో చేయాలని చెప్పేసి మసిపూసి మారేడుగా చేయాలన్న సంకల్పంతో కూడా అడుగులు ముందుకు వేస్తుంది, ఈ దీక్షలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరహాలో కూడా ఇక్కడ కూడా రాజీనామా చేయాలని మంత్రి లోకేష్ ని డిమాండ్ చేస్తుంది. అది మాత్రం విడ్డూరం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ జంజీ తరహాలో ఏదైతుందో ఇక్కడ విద్యార్థులు కానీ యువత కానీ ఎవరు రావటం లేదు. వాళ్ళు నిర్వహించిన ఏదైతే ఉందో రిలే దీక్షలకు కూడా ఎవరు రాని పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రులు ఏదైతే ఉందో ఏర్పాటు చేసిన రిలే దీక్షల్లో కూడా ఎవరూ పాల్గొనట్లేదు. జనజీ తరహా అసలు ఇక్కడ లేనే లేదు అని చెప్పేసి వెల్లడించిన పరిస్థితి నెలకొంది. భారీగా అతని మీద కూడా జనం రావాల్సిన సమయంలో డిఎస్సీలు పారదర్శకంగా నిర్వహించాం కాబట్టే ఎవరూ రావట్లేదు. ఆ రిలే దీక్షలు మాత్రం వెలవెలబోతున్నాయి. ఈ చర్చకు మాత్రం ఎవరైనా సిద్ధమంటే వాళ్ళు పిలిస్తే మాత్రం తప్పనిసరిగా వస్తాను, ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటూ సవాల్ కూడా చేసిన పరిస్థితి నెలకొంది. ఈ గంట దాదాపు ఉన్న తర్వాత మాత్రం ఎవరూ రాలేదు. ఇక్కడి నుంచి మాత్రం మాజీ మంత్రి ఆలపాటి రాజా అక్కడి నుంచి కూడా వెళ్లిపోవడం జరిగింది. కావ్య, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. వివేకంగా హీనంగా ఏ రకం కూడా ఆలోచన లేకుండా అనర్థకాలు తీసుకురావడానికి అల్లకొల్లాలను సృష్టించడానికి ప్రయత్నించిన మిమ్మల్ని అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. అందుకే మీకు 11 సీట్లకే పరిమితి చేశారు. అది కూడా మీరు శాశ్వత చిరునామాను లేకుండా చూసుకోవాలని అనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు మూటగట్టుకోండి, ఇలాంటి అభియోగంతో రండి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రజలు ఎక్కడకపోయినా మిమ్మల్ని హర్షించకుండా జడాశ్రావణ్ గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్పాడు? నన్ను మాట్లాడమని ఒత్తిడి చేశారు, నాకు ఇందుట్లో ఎక్కడ తప్పు జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదని చెప్పి చెప్పుకునే పరిస్థితి మీకు. ఇలాంటి 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఎలాంటి పరిస్థితి వేరే వాళ్ళని కూడా మాట్లాడాలని చెప్పి వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, ఇంత దిగజారుడుతనం ఎక్కడ కూడా చూడడం మీకే ఆ యొక్క ప్రతిష్ఠ కూడా దక్కింది అని చెప్పి మనం చేస్తూ, మీకు ఎవరికైనా దమ్ముంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళు ఇక్కడ అడిగా
మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోండి, అక్కడికి కూడా రావడానికి సిద్ధం అని చెప్పి రాజశేఖర్ పక్కనే జిరాక్స్ ఉంది.